భారతి వెల్కమ్ టు మనోరంజని తెలుగు టైమ్స్ ముచ్చట్లు. బీజేపీ చేపట్టిన రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు సార్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతోటి కలిసి బస్సు యాత్రల పాల్గొని రైతులను కలిసి గల సమస్యలను తెలుసుకున్నారు. ఇక మూడవ దినం కాటారం మంతని పెద్దపల్లి మార్కెట్ యార్డులను సందర్శించిండ్రు. ఇక ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రంలో మస్తు ఇబ్బందులు పడుతున్నామని గల పరేషాని చెప్పిండ్రు. సర్కారు మంచిగా పట్టించుకుంటలేదు, అందుకే రైతులకు గిన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆరోపణలు చేసిండ్రు. వర్షం పడుతుందని అలవాటు ఇప్పుడు కాంటాలు కానియకుంటే ఇప్పుడు ఆపింది. బార్దాన్ని ఒకసారి ఇచ్చిండు, ఒకసారి 30,000 బార్దాన్ని ఇచ్చిండు. ఈసారి అన్ని దింపుకున్నాం. దింపుకుంటే నాకు కానీ రైతులు మేమే కొట్లాడుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ జోకినే జోకు ఇప్పుడే స్టార్ట్ రావు సమయానికి వస్తే మళ్ళీ ఈ కాటాలు లేవు. అట్లాంటి సమస్యలు ఏర్పడ్డాయి రైతులకు. అట్లనే ఉన్నాయి. పెద్దగా పడితే ఇంకేముండేది. పెద్దగా పడితే రైతులు 6 కిలోల క్వింటల్. ఇంకోటి ఇప్పుడు బత్తకి కిలో మొత్తం 6 కిలోలు అంటే ఇప్పుడు పెట్టేదంటే 41 కిలో 200 పెడతాను. మన ఆడ రైస్ మిల్ ఎంత కట్ చేస్తాను? రైస్ మిల్ ఎంత కట్ చేస్తాను? ఇక రైస్ మిల్లు అంతే వాళ్ళ కుమ్మెక్క అవుతాను. ఎంత కట్ చేస్తాను అంటున్నా. సీట్ ఇస్తలేరు ఇక్కడ ఈ బత్త 41 కిలో 600 గ్రాములు జోకుతున్నారు. రైతులు కేటలకు 60 రూపాయలు. దాని కుట్టే దారం కూడా రైతు తెచ్చుకోవాల్సిందే. కాంటాలు సరిగా లేవు. గాడి కీలలు కూడా ఒకటి ఉంటే అది ఎవరికి సాలయి. ఒక రైతు 40 ఎకరాలు వేస్తే ఆయనే పోసుకుంటాడు వారం రోజులు. ఈ మిగతా ఏడ పోవాలి. అట్లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. అటువంటి ఏ పరికరాలు లేవు రైతుకు అందుబాటులో. ఏం చేసేది ఇక్కడ 2 మిషన్లు ఉండేది. ఒకటే మిషన్. ఒకటే మిషన్ అయింది. చాలా ఇబ్బంది పడి ఒకటే రైతులు నేను నాకు కావాలంటే నాకు కావాలని కళ్ళం అంతటా ఎట్లా పెడతారు.